హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ నిన్న బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత తను ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు శాంక్షన్ అయినట్టు తెలిపిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేటివి ఉంటే దాని తర్వాతనే విలేకరులతోని ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేయడంతో అందులో అసలు దానికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటే 15,000 కోట్లు ఎందుకు ఇచ్చారు ఏంటి అనే అంశం పైన ఒక అడగ్గా తను చెప్పుకొస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్ట్ బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు ఎన్ని జాతీయ ప్రాజెక్టులు ఉన్నా కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తోంది. 2014లో కూడా చేసుకున్న ఒక ఒప్పందం పరంగా ఇప్పుడైతే ఆ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం నుంచి సహాయం అయితే అందుతోంది. ఒక ఒప్పందానికి అంటే మొత్తానికి ఒక లాస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని పెండింగ్ చేస్తూ లాస్ట్కి ఇటు బీజేపీ ఎప్పుడైతే కలిసి వెళ్దాము ఎలక్షన్స్కి అని కూటమి ఫామ్ చేశారు అప్పుడు మాత్రం ఒక ఒప్పందంకి వచ్చి మీరు ఖచ్చితంగా మాకు ఏపీకి సహాయం చేస్తారు అంటేనే ముందుకు వెళ్తాము అని అయితే మనందరికీ తెలిసిందే. ఆ ఒప్పందం పరంగానే చేసుకొచ్చారు. అయితే మెయిన్లీ రాజధాని లేకపోతే ఎలా ఉంటుంది ఏంటి అనే దానిపైన కూడా నిర్మలా సీతారామన్ మాట్లాడడం జరిగింది. రాజధాని లేకుండా 10 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ దేశంలో రాజధాని లేకుండా ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్. చట్ట ప్రకారంగా ఇప్పటికే అక్కడ రాజధాని ఉండాలి. కానీ దానికి కారణం ఎవరన్న విషయం లోతుల్లోకి తను వెళ్లకుండా అక్కడికే ఆపేయడం జరిగింది. అయితే ఇటు రాజధాని లేకపోవడం దానికి నిర్మాణానికి ప్రభుత్వం సైడ్ నుంచి పూర్తిగా ఇటు కట్టుబడి ఉన్నామని అలాగే పూర్తిగా మేమైతే సహాయం చేయడానికి ముందుకొస్తున్నామని తను ప్రకటించడం జరిగింది. అయితే ఎటువైపు చూసుకున్నా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణానికి అలాగే దాన్ని తీర్చిదిద్దడానికి గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో అన్నిటికీ అటు పోలవరం ప్రాజెక్ట్కి దానికి సంబంధించి ఎన్ని అభివృద్ధి ఎలా చేయాలి ఏంటి వాటన్నిటికీ కూడా క్లియర్ కట్గా విజన్ అయితే ఒక ఉంది. అండ్ అలాగే దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా చేస్తూ ఉన్నారు. మరి మొత్తంగా చూసుకుంటే బడ్జెట్ పరంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన బడ్జెట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే రాజధాని కానివ్వండి పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటికీ స్పెషల్ ప్యాకేజీలు అండ్ అలాగే ఎక్కడెక్కడైతే కొంచెం బ్యాక్వర్డ్ సైడ్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి స్పెషల్ ప్యాకేజీలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మరి దీని ప్రకారంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువగా స్పెషల్ అథారిటీస్ కూడా తీసుకొస్తుందని అనుకోవచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనే కామెంట్ చేయండి.